హాయ్ హలో అందరూ వినాయకుడి చవితి ఇప్పుడైతే పండగలు వస్తున్నాయి. వినాయకుడి చవితి వినాయకుడి చవితి అంటే ఎలా ఉంటుంది? 11 రోజులు మనకు పూజలు ఉంటాయి. పూజలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? మన ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్న మనం ఇంటిల్లాదలు ఎంతమంది ఉంటే అంతమంది కొబ్బరికాయలు కొడతాం, అవునా? అలాంటప్పుడు కొబ్బరికాయలు వేస్ట్ కాకుండా ఎండలో పెట్టి పొడి చేసి మటన్లలో చికెన్లలో వేయమాకండి. ఎందుకంటే దేవుడి కొట్టిని దేవుడికే యూజ్ చేయాలి. మనం తినలేమనుకో, మన ఇంట్లో బెల్లం ఉంటుంది కదా, మనం దేవుడికి యూజ్ చేయాలి. కాబట్టి నేనైతే బెల్లం అయితే కొంచెం అయితే కొబ్బరి బెల్లం అయితే నోట్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే మనము ఇంకా అంత వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 11 రోజులు కూడా తడప మనం పూజలని అదని ఇదని చేయించుకుంటాం కదా. నేనైతే తురిమేశానండి. తురిమేసి అయితే నేనైతే పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొనేసేసి మనం ఏంటంటే ఇక అది కొలతలు కొలవాలి. కొలతలు కొలిసేసేసి కొలతల ప్రకారంగా మనం చేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. నేనైతే ఇక రెడీ చేస్తున్నాను. కొలతలు అయితే కొలుద్దాము అనేసి ఒకటైతే చిన్న తపాలు అయితే తీసుకున్నా. ఎందుకంటే గ్లాసులతో ఎన్నిసార్లు కొలుస్తాము, అదైతే కొంచెం బాగుంటుంది అనేసి అయితే నేను చిన్న తపాలా తీసుకున్నా. తపాల్లో వేసుకొని మనం ఎప్పుడైనా చూడండి, ఏదైనా సరే ఫ్రైలు చేసినా ఇవన్నీ వేపుకున్నా ఇలా మందంగా నా కుక్కర్ది ఏది అదే ప్యాన్ అంటారు చూసారా, ప్యాన్ లాంటిది తీసుకుంటే బాండి మందం ఉన్నా సరే, ఏదైనా గిన్నె మందం ఉన్నా సరే, ఎందుకంటే అడుగు మాడకుండా ఉండాలన్నమాట. అందుకనే నేను ఎక్కువ ఏదైనా కుక్కర్లో యూజ్ చేస్తాను. మందం ఉన్నాయి ఏవైనా అందరికీ ఉండాలి ఇలాంటివి అనేది అయితే సిద్ధాంతం లేదు. నేనైతే ఇప్పుడు మూడో గిన్నె అనమాట. మూడో గిన్నె అయితే నేను కొలుసుకున్నాను. అంటే 3 గిన్నెలు అయ్యింది కాబట్టి మనము 1.5 బెల్లం వేసుకోవచ్చు. 2 గిన్నెలు బెల్లం వేసుకోవచ్చు. ఎందుకంటే 2 గిన్నెలకి 1 గిన్నె బెల్లం అనమాట. 1 గిన్నె బెల్లం అయితే నేను 2 గిన్నెలు వేసాను అనమాట. 2 గిన్నెలు బెల్లం వేసాను, ఎందుకంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇంకా 2 గిన్నెలు బెల్లం వేసుకొని ఇది కొలిసి కూడా నేను పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్నాక తర్వాత మనం ఏం చేద్దామంటే ఇది కొలత అయిపోతే మనం ఇక పొయ్యి దగ్గరికి వెళ్ళచ్చు. ఏవండి, నా వీడియోలు మాత్రం చూస్తున్నారు కానీ, నేను చేసే ప్రాసెస్ చూస్తున్నారు కానీ నాకు లైక్ కొట్టట్లేదు, షేర్ చేయట్లేదు. ఏమండి, ఏమన్నా బాగుందా పద్ధతి? సరే, ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో నెయ్యి ఎక్కువ అక్కర్లే, నెయ్యి కొబ్బరి, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఆయిల్ ఉంటుంది కొబ్బరి. నేనైతే నెయ్యి ఒక 2 స్పూన్లు వేసాను. వేసేసి ఆ నెయ్యి వేసేసి బాగా తిప్పినాక మనం కొబ్బరి వేపుకోవడానికి ఎక్కువసేపు కూడా కొబ్బరి ఎక్కర్లే. ఎక్కువ వేపితే ఏమవుతుందంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే పచ్చివాసన లేకుండా కొంచెం సేపే, ఎక్కువ కూడా అక్కర్లేదు, వేపేసేసుకున్నాం అనుకో కొంచెం బాగుంటుంది అనమాట. ఇక మనం వేపుకోవడం స్టార్ట్ చేసాము. సరే, అది ఏగుతూ ఉంటుంది. కానీ మీరు ఎందుకండి నా మీద అంత కక్ష పెట్టుకున్నారు? మా వాళ్ళే నాకు తట్టడంత మంది ఉన్నా కానీ వాళ్ళు కూడా చూస్తున్నారు వీడియోలు, కానీ కొంచెం చెయ్యి అలాగా లైక్లోకి వెళ్ళనివ్వట్లేదు. నేను ఇలా వీడియో పెడుతుంటే కొంతమంది ఏమో ఎందుకు లైక్ చేయమంటావు, ఎందుకు లైక్ చేయమంటావు. ఇప్పుడు బెల్లం వేస్తానండి. బెల్లము ఎందుకంటే మనము బెల్లం కరగాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరిలోనే బెల్లం వేస్తారు, కానీ కొబ్బరి ఎక్కువ ఉడకకూడదు. ఉడకాలే కానీ ఎంతవరకు అంతే. బెల్లం కరిగినాక వేస్తే మాడదనమాట కొబ్బరి. అయితే ఇంకా మా గట్టి చూసి భయపడొద్దు, ఎందుకంటే గట్టి నుండి ఎప్పుడు సామాన్ ఉంటుంది. ఇక మనమైతే కొబ్బరి కరగబెడుతున్నాము. ఇక కరుగుతూ ఉంది, దాని పని అది చేద్దాం. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ అమ్మాయి తెలంగాణలో ఆంధ్రాలో 2 వైపులా ఉంది. 2 వైపులా ఉన్నప్పుడు మీరు నాకు లైక్ చేయాలి కదా. ఇంకో ఇప్పుడైతే అయిపోయింది. ఇక మనం కొబ్బరి వేసుకుందాం. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసానండి. కొంచెం వాటర్ ఎక్కువ వేసేసరికి మనము అది అట్లా ఉందన్నమాట. ఇక మనము దాన్ని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పొంగిపోతుంది. పొంగకుండా కలుపుతూ ఇంకా నేనైతే కొబ్బరి వేయడం అయితే వేసేస్తున్నాను. ఇక కొబ్బరి వేసి బాగా దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట. కొబ్బరి వేసి బాగా తిప్పుతూ ఉండాలి. ఇది అది
కొంచెం సేపే ఉంచాలి. కొబ్బరి వేసినాక ఎక్కువసేపు ఉంచకూడదు. ఇక ఆపేసుకోవాలన్నమాట. అప్పుడు ఆపేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం వేడి ఎక్కువ ఉంటుందండో ఈ కొబ్బరి చాలాసేపు చల్లారాలి. మనం ఆ ముందు ముందే అయిపోయిందనేసి చేయబెట్టినాం అనుకో, బెల్లం వేడిగానే ఉంటుంది, వేడి తొందరగా చల్లారదు, కొబ్బరి తొందరగా వేడిగా చల్లారదు. ఇంకా మనం నెయ్యి కూడా అద్దుకోనక్కర్లేదు దీనికి, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో నూనె ఉంటుంది కాబట్టి. చూసారా, అది అట్లా లడ్డు వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. కొబ్బరి గ్లౌజ్ అంటారు, కొబ్బరి లడ్డు అంటారు. మీరు ఏ రకంగా తీసుకున్నా బాగుంటుంది, ఒంటికి మంచిది. అందరు తినండి. బాయ్. నాకు షేర్ చేయండి.